హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ పీజీ 2024 ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసి ఎంఎస్ ఎండి అడ్మిషన్ పొందాలి అంటే నీట్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 2024 కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనే దానికి రిఫరెన్స్గా 2023 కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ డేటాను మాత్రమే రిఫరెన్స్గా తీసుకొని మీకు చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటాలో 3 కేటగిరీస్ ఉంటాయని తెలుసు. ఫస్ట్ వన్ బి కేటగిరీ, సెకండ్ వన్ ఎన్ఆర్ఐ కేటగిరీ, సి క్యాట్ అంటారు. థర్డ్ కేటగిరీ వచ్చి ఇన్స్టిట్యూషనల్ కోటా కేటగిరీ. సో ఈ 3 కేటగిరీస్లో కూడా మనకి డిఫరెంట్ కోర్సెస్కి ఆల్ ఇండియా ర్యాంకు అలాగే నీట్ స్కోర్ ఎంత ఉంది అనేది ఈరోజు చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా హోల్ స్టేట్లో అంటే ఏపీ స్టేట్లో ఏయూ రీజన్ అవ్వచ్చు, ఎస్వియు రీజన్ అవ్వచ్చు, లేదా ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా అవ్వచ్చు. ఈ 3 కేటగిరీస్లో కూడా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్లో ఎవరైతే లీస్ట్ స్కోరర్ ఉన్నారో అంటే నీట్ స్కోరు అతి తక్కువగా ఉన్నాయో ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి ర్యాంకు ఈ రెండు మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దాన్నే కట్ ఆఫ్ అంటాము. టోటల్ నంబర్ ఆఫ్ అలాటెడ్ సీట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక 2 వీడియోస్ చేశాను. అంటే ఎన్ఆర్ఐ మంగళగిరి కాలేజీకి అలాగే ఆశ్రమం కాలేజీకి. రిమైనింగ్ కాలేజెస్ కూడా తర్వాత చేస్తానండి. అయితే ఈరోజు ఈ వీడియోలో కేవలము అంటే అసలు సీటు వస్తుందా లేదా అనే ఒక ఐడియా ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు కట్ ఆఫ్ గురించి తెలిసి ఉండాలి. అందుకని నేను ముందుగా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని ఈ కట్ ఆఫ్ గురించి మీకు ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాలం కోర్స్ నేము, సెకండ్ వన్ కాలేజ్ నేము, థర్డ్ వన్ ఆల్ ఇండియా ర్యాంకు, ఫోర్త్ వన్ నీట్ స్కోరు, ఫిఫ్త్ వన్ రీజియన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే రీజియన్ అని కూడా ఎందుకు మెన్షన్ చేశాను అంటే మనకి ఏయూ రీజన్ ఉంటుంది, ఎస్వియు రీజన్ ఉంటుంది. ఈ 2 రీజన్స్తో పాటుగా ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా సపరేట్గా అంటే ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఫిల్ చేస్తారు. అందుకనే ఈ 3 కేటగిరీస్ని కూడా నేను మెన్షన్ చేస్తూ వచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఫస్ట్ వన్ ఎనస్థీషియా. ఎనస్థీషియాలో కేవలము ఏయూ కాలేజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగింది. అలాగే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి కూడా సీట్ అలాట్మెంట్ జరిగింది. ఎస్వియు వాళ్ళకి ఇక్కడ సీట్స్ లేవు. అందుకని నేను ఎస్వియుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ పెట్టలేదు. అర్థమైంది కదా? సో ఏయూ రీజన్లో ఉన్నటువంటి ఆశ్రమం కాలేజ్లో ఎనస్థీషియాలో 374 మార్కు వచ్చినటువంటి స్టూడెంట్ లీస్ట్ స్కోరర్. ఇక్కడ నేను ఈ వీడియోలో ఇచ్చేటువంటి డేటా కంప్లీట్ అన్ని రౌండ్స్ కలిపి నేను కన్సాలిడేట్ చేసి ఇస్తూ ఉన్నటువంటి డేటా. అర్థమైంది కదా? సో 374 మార్కులకి ఈ స్టూడెంట్ యొక్క ర్యాంకు 60,363. అంటే 2023 కౌన్సిలింగ్ ద్వారా ఎనస్థీషియాలో నాన్ లోకల్ కేటగిరీలో మేనేజ్మెంట్ కోటాలో బి క్యాట్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 374 మార్కులు అంతకంటే ఎక్కువ వస్తేనే సీట్ వచ్చింది అని అర్థం. అర్థమైంది కదా? ఓన్లీ ఎనస్థీషియాకు మాత్రమే నేను చెప్తూ ఉంది. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ 313 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఈ స్టూడెంట్ యొక్క ర్యాంక్ వచ్చేసి 88,881 ర్యాంకు. ఇలాగే మిగతా కోర్సెస్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డివిఎల్. డివిఎల్లో ఓన్లీ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మాత్రమే సీట్ ఫిల్ చేశారు నాన్ లోకల్ క్యాండిడేట్కి. అందుకని ఇక్కడ ఓన్లీ ఒక కాలేజ్ మాత్రమే మెన్షన్ చేశాను. అంటే మిగతా కాలేజెస్లో డివిఎల్కి సంబంధించి నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి సీట్స్ లేవు. సో ఇది ముస్లిం మైనారిటీ కాబట్టి ఇక్కడ అంటే ఈ కాలేజ్లో ఫిల్ చేసేటువంటి సీటు కేవలము మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఫిల్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ స్కోర్ వచ్చేసి 405 మార్కులతో జాయిన్ అయ్యారు. వాళ్ళ యొక్క ర్యాంకు 47,974. అలాగే జిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏయూ రీజన్, నెక్స్ట్ ఎస్వియు రీజన్, థర్డ్ ముస్లిం మైనారిటీ కాలేజీ. ఇక్కడ ఏయూ రీజన్లో మహారాజా కాలేజీ విజయనగరంలో ఉంది. విజయనగరంలో లీస్ట్ స్కోరర్ జాయిన్ అవ్వడం జరిగింది 440 మార్కులు విత్ 35,679 ర్యాంకర్. ఓకే. అలాగే ఎస్వి రీజన్లో తీసుకుంటే 543 మార్కులతో ఇక్కడ పిఈఎస్కే కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే పిఈఎస్ కుప్పం అంటారు. ఆ కాలేజ్లో 9,471 ర్యాంకు. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజ్ తీసుకుంటే 417 మార్కులతో ఇక్కడ జనరల్ మెడిసిన్లో ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఇది కూడా మైనారిటీ కాలేజేను. ఇది ఎస్వి రీజన్కు సంబంధించినటువంటి మైనారిటీ కాలేజీ. నిమ్రా తీసుకుంటే ఏయూ రీజన్కు సంబంధించినటువంటి మైనారిటీ కాలేజీ, గుర్తుంచుకోండి. క్లియర్?
ఇక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాను కాబట్టి మీకు చాలా ఈజీ అండి. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత మీకు చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఉన్నటువంటి డేటా మీకు అసలు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది ఓవరాల్గా అన్ని కాలేజెస్ కలిపి, అలాగే ఇక్కడ S1B కేటగిరీకి సంబంధించిన డేటా. S1B అంటే ఎవరు? లోకల్ స్టూడెంట్స్. లోకల్ స్టూడెంట్స్ అంటే AU వాళ్ళు, SVU వాళ్ళు, ఈ 2 కేటగిరీస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. క్లియర్? సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ సేమ్ కోర్స్కి నేను సేమ్ కలర్ కోడ్ ఇచ్చాను. ఇక్కడ రీజన్స్ AU అండ్ SVU. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీ అనేది ఎక్కడ కూడా నేను యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదు అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ని కేవలము MSM అని నాన్ లోకల్ కేటగిరీలో మాత్రమే ఫిల్ చేస్తారు. అక్కడ లోకల్ అనే పదాన్ని యూజ్ చేయరు. అందుకనే అక్కడ ముస్లిం మైనారిటీ కాలేజీ నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్ళింది. అంతేగాని ఇక్కడ లోకల్ కాలేజెస్లో ముస్లిం మైనారిటీ కాలేజీని చూపించరు. అర్థమైంది కదా? సో ఇక్కడ ఎనస్థీషియా GVPT అంటే గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్. ఈ కాలేజ్లో లీస్ట్ స్కోరర్ 160 మార్క్స్తో జాయిన్ అయ్యారు. ఇది AUలో ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్ జాయిన్ అయినటువంటి సీట్ ఇది. అంటే ఇంతకంటే తక్కువ స్కోర్ వస్తే ఎనస్థీషియాలో లోకల్ స్టూడెంట్స్కి సీట్ వచ్చే అవకాశం లేదు అని అర్థం. అదే SVU క్యాండిడేట్ తీసుకున్నట్లయితే PES కుప్పంలో 173తో లీస్ట్ స్కోర్ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే DCP ఇది కేవలము ఇక్కడ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మాత్రమే ఉందండి. ఒకే ఒక సీటు ఈ ఒక్క కాలేజ్లో మాత్రమే ఉంది. ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్ 230 స్కోరరు. అలాగే DBL ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి. అంటే ఎవరైతే ఏపీకి లోకల్ అవుతారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఇది. రిమైనింగ్ కోర్సెస్ కూడా లోకల్ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్, నీట్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంకు. అలాగే ఇక్కడ S2 కేటగిరీ తీసుకున్నట్లయితే NRI కేటగిరీ అంటారు, అంటే C-CAT సీట్స్. ఇక్కడ కూడా డిఫరెంట్ కోర్సెస్లో ఏ ర్యాంక్ దగ్గర ఏ స్కోర్ దగ్గర కట్ ఆఫ్ వచ్చింది అనేది ఇచ్చాను. ఇక్కడ ఎనస్థీషియా తీసుకున్నట్లయితే 77 మార్కులకి సీట్ వచ్చింది. అంటే టోటల్ ఏపీలో NRI కేటగిరీలో ఎంత స్కోర్ వరకు సీట్ వచ్చింది అనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. క్లియర్? అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటా S3 కేటగిరీ. ఇన్స్టిట్యూషనల్ కోటా అంటే కాలేజ్ వాళ్ళు మీకు సీట్ అలాట్మెంట్ని ముందుగానే ఫిక్స్ చేస్తారు. అంటే మీరు ముందుగానే కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. సో దాన్ని ఇన్స్టిట్యూషనల్ కోటా అంటారు. 10% సీట్స్ ఇన్స్టిట్యూషనల్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. ఇది ముందుగా మీరు మేనేజ్మెంట్తో మాట్లాడుకుంటే మీకు ఫీజు కూడా వాళ్ళే ముందు ఫిక్స్ చేస్తారు. అయితే అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ అంతా కూడా యాజ్ యూజువల్గా అందరితో పాటే జరిగింది. క్లియర్? ఇక్కడ కూడా అంతేనండి. కాలేజ్ పేరు నేను మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్, అలాగే మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్. అంటే సపోజ్ ఒక 100 మంది స్టూడెంట్స్ అప్లై చేశారు అనుకోండి ఇన్స్టిట్యూషనల్ కోటాకి, దానిలో కూడా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిట్ చూస్తారు. అలాగే వాళ్ళ యొక్క కొంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ అసలు లాస్ట్ ఇయర్ ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళల్లో లీస్ట్ స్కోరర్ ఎవరు అనేది మాత్రమే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. క్లియర్? సో ఈ డేటా మీ అందరికీ కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఏపీ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో B, C అండ్ IP కోటా, ఈ 3 కోటాస్లో అసలు ఏదైనా ఒక కోర్సులో సీట్ రావాలి అంటే మినిమం ఎంత వస్తే సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనే దానికి మాత్రమే నేను ఇక్కడ మీకు డేటా ఇచ్చాను. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, అయినా ఈ రోజు కూడా చెప్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ డేటా ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ర్యాంక్స్ అండ్ స్కోర్స్. మీరు అంటే మీకు వచ్చినటువంటి స్కోరు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ స్కోర్స్లో ఎక్కడో ఒక చోట మ్యాచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు సపోజ్ ఒక 290 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 290 స్కోర్కి ఈ సంవత్సరం మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? లాస్ట్ ఇయర్ 292 అంటే సుమారుగా 1,00,000 ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు మీకు వచ్చినటువంటి ర్యాంకు స్కోరు ఇక్కడున్నటువంటి ఈ ర్యాంకు స్కోర్ని చూసుకొని ఈ సంవత్సరం మీకు కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, దీన్ని బట్టి కొంచెం అసెస్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ఈ నీట్ పీజీకి సంబంధించి ఇంకా ఏదైనా మీకు హెల్ప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే నేను వీడియో క్రింద మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇది కేవలము పెయిడ్ గ్రూప్ మాత్రమే, ఫ్రీ గ్రూప్ కాదండి. అంటే పబ్లిక్ గ్రూప్ కాదు, లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ గ్రూప్ అంటే అనవసరమైనటువంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను కేవలము పెయిడ్ గ్రూప్ మాత్రమే రన్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క
నీట్ పీజీ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాని జాగ్రత్తగా ఒక బుక్లో నోట్ చేసుకుంటే బెటర్ అండి. అంటే ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూడాలి అన్న కూడా మీకు కష్టమే. అలాగని స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా డేటా ఉండొచ్చు, లేక మిస్ అవ్వచ్చు. సో మీకు అంటే మెయిన్ ఏ కోర్సెస్ కావాలి అనేది చూసుకొని దాని ప్రకారంగా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది మీరు నోట్ చేసుకుంటే దట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఎంతో మందికి ఈ నీట్ కౌన్సిలింగ్ కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి తప్పకుండా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయని భావిస్తూ తెలుగులో చేస్తూ ఉన్నాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా వీడియోస్ని ప్రమోట్ చేయండి. అంతేకాదండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.